హలో శివకృష్ణ గారు. హలో సార్. వెల్కమ్ టు అవర్ 360 టాక్స్. థ్యాంక్ యూ. మీ సబ్జెక్ట్లో నేను యూట్యూబ్లో చాలా సెర్చ్ చేశాను. చేస్తే నాకు రైట్ కంటెంట్ దొరకలేదు ఎక్కడ. ఓకే. అంటే ఈ సబ్జెక్ట్ మీద చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయని నాకు అర్థమైంది. ఎస్ సార్. అందుకని నేను మీతో కన్సల్ట్ అయ్యి ఖచ్చితంగా మీరు మా పాడ్కాస్ట్కి రావాలి, ఆడియన్స్కున్న క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు దీన్ని ఫుల్ఫిల్ చేయాలని చెప్పి నేను తీసుకొచ్చాను. మరి ఈరోజు మీ బిజీ స్కెడ్యూల్లో కూడా మీరు ఈరోజు మాకు ఇంత టైం ఇస్తున్నందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మరి ఈరోజు మన పాడ్కాస్ట్కి మిగతా పాడ్కాస్ట్కి చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే, మన పాడ్కాస్ట్లో చూసిన ఆడియన్స్ వాళ్ళు మేబీ ఒక కామెంట్ చేస్తారు. కొన్ని క్వశ్చన్స్ అవ్వచ్చు, లేదా బాగుందని కావచ్చు, లేదా బాగలేదని కూడా కావచ్చు. అలా వాళ్ళు కామెంట్ చేసినా లేదా ఆ వీడియోని షేర్ చేసినా అలా ఒక 50 కామెంట్స్ ఆర్ షేర్స్కి మనం ఒక చెట్టు నాటుతాం. అలా ఈరోజు ఒకవేళ ఒక 1000 కామెంట్స్ వచ్చాయంటే ఒక 20 ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ప్లాంట్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఖచ్చితంగా మన ఈ పాడ్కాస్ట్ ద్వారా నేచర్కి హెల్ప్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ లెట్స్ స్టార్ట్ అవర్ పాడ్కాస్ట్. డెఫినెట్లీ సార్. శివకృష్ణ గారు, యాక్చువల్గా పిల్లలు పుట్టిన వెంటనే స్టెమ్ సెల్ తీసి పెట్టండి అని చెప్పి అంటుంటారు. దీన్ని మనం స్టెమ్ సెల్ని తెలుగులో మూలకణం అని కూడా అంటామంట. మరి ఈరోజు అసలు ఆ స్టెమ్ సెల్ అంటే ఏంటి, దాని బిహేవియర్ ఏంటి, అసలు ఆ స్టెమ్ సెల్ గురించి కొంచెం బ్రీఫ్గా చెప్పండి. డెఫినెట్లీ సార్. యాక్చువల్లీ స్టెమ్ సెల్స్ అంటే ఏంటి అనేది దాని వర్డ్లోనే దాని ఒక ఆన్సర్ ఉంది. ఓకే. సో తెలుగులో మూలకణం అన్నా, ఇంగ్లీష్లో స్టెమ్ సెల్ అన్నా, ఆ వర్డ్లోనే దాని యొక్క మొత్తం డెఫినేషన్ మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో లైక్ స్టెమ్ సెల్స్ ఆర్ ద ఫౌండేషన్ సెల్ ఫర్ ఎనీ సెల్ ఆర్ ఎనీ మజిల్, టిష్యూస్ ఆర్ బోన్, ఎనీ కైండ్ ఆఫ్ సెల్కి ఇట్ ఈస్ ద ఫౌండేషన్. సో తెలుగులో మనం మూలకణం అన్నాం కదా. సో మూలకణం అంటే ఏంటి? అన్నిటికీ మూలమైనది. సో అన్నిటికీ మూలమైనది కనుకనే దాన్ని మూలకణం అంటాం. ఈవెన్ స్టెమ్ నుంచే ఏ సెల్కని ఇది స్టెమ్ లాంటిది. ఓకే, దట్ ఈస్ వాట్ స్టెమ్ సెల్ ఈస్. అండ్ స్టెమ్ సెల్ యొక్క దాని నుంచి బ్రీఫ్గా మనం తెలుసుకోవాలి అంటే, సో దానికి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. ద ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే సెల్ఫ్ రెన్యువల్. సో సెల్ఫ్ రెన్యువల్ అంటే ఏంటి అంటే, వన్ స్టెమ్ సెల్ కెన్ ప్రొడ్యూస్ ఎన్ నెంబర్ ఆఫ్ సెల్స్. దానిలాంటి ఇంకో క్లోన్ని అది మల్టిప్లై చేయగలదు. Okay, it can multiply. అంటే కాపీ చేసేది. Exactly. It can multiply to a number of cells. That is the first property. And second property ఏంటి అంటే, ఈ స్టెమ్ సెల్ కి ఒక స్పెషలైజ్డ్ టార్గెట్ అంటూ ఏం లేదు. ఇట్ ఈస్ నాట్ ఎ స్పెషలైజ్డ్ సెల్. That means what is specialized cell? For example, our skin. It is made up of skin cells. Hair cells. Okay, cardiac cell, heart cell. Okay, అట్లా అది ఒక స్పెషలైజ్డ్ సెల్. ఈ స్పెషలైజ్డ్ కాకముందు ఉన్న స్టేజ్ లో ఉన్న సెల్స్ ని స్టెమ్ సెల్స్ అంటారు. సో దట్ ఈస్ విచ్ ఈస్ స్టెమ్ సెల్ విచ్ ఈస్ స్పెషలైజ్డ్. ఓకే, ఇది సెకండ్ ప్రాపర్టీ. అంటే మీరు చెప్పినట్టు ఒక ముడి సరుకు. ఎగ్జాక్ట్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బియ్యం తీసుకుంటే ఆ బియ్యాన్ని మనం ఎలా అయినా వాడుకోవచ్చు. అది బిర్యానీ చేసుకోవచ్చు, దోశకి వేసుకోవచ్చు, ఇడ్లీకి వేసుకోవచ్చు. రైట్, అలా ఇది ఒక ముడి సరుకు. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఇది సెకండ్ ప్రాపర్టీ. అండ్ థర్డ్ ప్రాపర్టీ, ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటి అంటే, ఇట్ కెన్ డిఫరెన్షియేట్. ఓకే, సో ఈ సెల్ ఇట్ కెన్ డిఫరెన్షియేట్ ఇంటూ ఎనీ ఆర్గాన్ రిలేటెడ్ సెల్, ఎనీ కైండ్ ఆఫ్ సెల్. ఇట్ కెన్ కన్వర్ట్ ఇంటూ బ్లడ్ సెల్ ఆర్ నర్వ్ సెల్ ఆర్ ఎనీ సెల్, ఎనీ రిక్వైర్డ్ సెల్ గా ఇది కన్వర్ట్ అవ్వగలదు. ఓకే, ఇందాక మనం అనుకున్నట్టే దాన్ని ఎలా అయినా మార్చుకో. దీస్ ఆర్ ద ప్రాపర్టీస్. ఓకే. పిల్లలు పుట్టిన వెంటనే స్టెమ్ సెల్ తీసి పెట్టండి అని చెప్పి నాతో అన్నప్పుడు నేను వాళ్ళని ఒక క్వశ్చన్ అడిగాను. అది తీసి పెట్టడం వల్ల అసలు యూజ్ ఏంటి అని అడిగితే నాకు వాళ్ళు చెప్పిన ఒక మాట ఏంటి అంటే, రేపటి రోజు భవిష్యత్తులో ఎటువంటి జబ్బు వచ్చినా సరే మీ పిల్లలకి అద్భుతంగా దాని ద్వారా ట్రీట్మెంట్ ఇస్తే మీ పిల్లలకి ఖచ్చితంగా ఆ జబ్బు నయం అవుతుంది అని చెప్పి అన్నారు. ఇది ఎంతవరకు నిజం? అసలు దీన్ని ట్రీట్మెంట్ లాగా ఎలా యూజ్ చేస్తారు? ఎస్ సార్, స్టెమ్ సెల్స్ ఎలా ట్రీట్మెంట్కి హెల్ప్ అవుతాయి అని మనం టెక్నికల్గా తెలుసుకునే ముందు ఇంకొంచెం మీకు అండర్స్టాండింగ్ ఐ విల్ గివ్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను. ఆ స్టెమ్ సెల్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది, హౌ ఇట్ విల్ రియాక్ట్ అనేది. సో స్టెమ్ సెల్ అనేది యూ కెన్ అజ్యూమ్ లైక్ హీఈస్ ఏ టాలెంటెడ్ యాక్టర్. ఓకే, ఒక టాలెంటెడ్ యాక్టర్ ఉన్నారు. ఒక యాక్టర్ హీ వెయిట్స్ ఫర్ ఎ కాస్టింగ్ కాల్. ఓకే, సమ్ డైరెక్టర్ నుంచో, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచో హీ ఎక్స్పెక్ట్ ఎ కాల్. ఎగ్జాక్ట్. ఓకే, ఒక కాల్ వచ్చినప్పుడు పలానా
క్యారెక్టర్కి మీరు యాక్ట్ చేయాలి అంటే దెన్ హీ విల్ గో అండ్ యాక్ట్ లైక్ దట్. అలా సిమిలర్లీ స్టెమ్ సెల్స్ కూడా ఏం చేస్తాయి అంటే ఇట్ వెయిట్స్ ఫర్ ఎ కాల్, ఇట్ వెయిట్స్ ఫర్ ఎ సిగ్నల్. ఓకే, ఒక సిగ్నల్ కోసం వెయిట్ చేస్తాయి. వెయిట్ చేసి ఆ సిగ్నల్ రాగానే వెళ్ళి ఆ పని చేస్తాయి. ఆ క్యారెక్టరిస్టిక్స్లోకి ఆ పర్టికులర్, ఇప్పుడు సపోజ్ ఒక మజిల్ డ్యామేజ్ అయింది, ద సెల్కి ఆ సిగ్నల్ వచ్చింది, ద సెల్ విల్ గో అండ్ రిపేర్ దట్ మజిల్, ఆ సెల్స్ని రిపేర్ చేస్తుంది. సో దిస్ ఇస్ హౌ స్టెమ్ సెల్స్ విల్ వర్క్. ఓకే, సో దీన్ని మనం కొంచెం డెప్త్గా కొంచెం టెక్నికల్గా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఓకే, నాట్ ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ. సో డెలివరీ అప్పుడే స్టెమ్ సెల్స్ ఉంటాయి అనుకోవడం అనేది చాలా మందికి అనుకుంటుంటారు. నో, అవర్ బాడీ ఈస్ క్యారింగ్ స్టెమ్ సెల్స్. స్టెమ్ సెల్స్ లేకపోతే మనం ఉంటాం. అంటే మన బాడీకి సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ ఉంటుంది కదా, ఎక్కడి నుంచి వచ్చింది అది? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఓన్లీ. ఓకే, సో ఈ స్టెమ్ సెల్స్కి మన ఎలా వర్క్ చేస్తాయంటే మన బోన్ మ్యారోలో స్టెమ్ సెల్స్ ఉంటాయి. వి ఆల్ నో దట్. ఓకే, బోన్ మ్యారోలో స్టెమ్ సెల్స్ ఉంటాయి. సో మన బాడీలో ఒక ఎగ్జాంపుల్కి చెప్తున్నా, ఎవ్రీడే సమ్ మిలియన్స్ ఆఫ్ సెల్స్ డెత్ అవుతుంటాయి, ఎక్స్పైర్ అవుతుంటాయి, అండ్ అగైన్ సమ్ మిలియన్స్ ఆఫ్ సెల్స్ మళ్ళీ రీజనరేట్ అవుతూ ఉంటాయి. దిస్ ఇస్ కంటిన్యూస్ సైకిల్, కంటిన్యూస్గా ఎవ్రీడే జరిగేటువంటి రెగ్యులర్ ప్రాసెస్ ఇది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక 100 సెల్స్ చనిపోయినాయి. ఓకే, దెన్ బోన్ మ్యారో విల్ గెట్ ద సిగ్నల్స్, గో అండ్ రిపేర్ దట్. సో అప్పుడు 100 సెల్స్ జనరేట్ అయ్యి ఇట్ విల్ ప్రొడ్యూస్ 100 సెల్స్ అండ్ ఇట్ విల్ గో ఆ ప్లేస్ని ఇది రీప్లేస్ చేస్తుంది, డ్యామేజ్ అయిన సెల్స్ని రీప్లేస్ చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు డ్యామేజ్ ఎక్కువ డ్యామేజ్ అయింది. సో ఆ అంత డ్యామేజ్ అయినటువంటి సెల్స్ని అది ప్రొడ్యూస్ చేయలేకపోయింది. అప్పుడు ఏంటి? దెన్ వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సమ్ ఎక్స్టర్నల్ సోర్స్ ఆఫ్ స్టెమ్ సెల్. ఓకే, సో సెల్స్ ఎక్స్టర్నల్గా ఇచ్చినప్పుడు ఇవి వెళ్ళి రిపేర్ చేస్తాయి. అండ్ ఇక్కడ ఇంకొంచెం మీకు క్లారిటీగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే నాకు పలానా దగ్గర ప్రాబ్లం అయింది కాబట్టి నేను దానికోసమే స్టెమ్ సెల్ నేను ఇన్ఫ్యూజ్ చేసుకున్నాను అంటే దానికోసమే అది వెళ్ళి వర్క్ చేయదు. ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద బాడీ, ఎక్కడెక్కడ రిపేర్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ డ్యామేజెస్ ఉన్నాయో, ఎక్కడెక్కడ రిపేర్ రిక్వైర్మెంట్ ఉందో ఇట్ విల్ గో అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ అండ్ ఇట్ విల్ డూ ఇట్ జాబ్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ స్టెమ్ సెల్ విల్ బి హెల్ప్ఫుల్. వండర్ఫుల్. అంటే మీరు చెప్పిన పాయింట్లో ఫైనల్గా స్టెమ్ సెల్ ఏదైతే ఉందో అది ఎక్కడైతే రిపేర్స్ ఉన్నాయో ఆ రిపేర్స్ అన్నిటిని కూడా క్యూర్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ, రైట్. ఇలా మనం ట్రీట్మెంట్లో దాన్ని యూజ్ చేస్తాం. ఎస్ సార్. అండ్ అలానే ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు అందరికీ లంగ్స్ అనేవి ప్రాబ్లం వచ్చాయి. అండ్ ఆ లంగ్స్ని వెళ్ళి కూడా రిపేర్ చేస్తుంది, అంతేనా? ఎస్ సార్. రైట్. అండ్ అలానే క్యాన్సర్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ క్యాన్సర్ ఫీల్డ్ అనేది ఎలా అయిపోయింది, డయాబెటిక్ ఎలా ఉందో క్యాన్సర్స్ కూడా అలా వస్తున్నాయి. ఈరోజు ఆ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి కూడా ఈ స్టెమ్ సెల్స్ కానీ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి క్యూర్ చేయొచ్చా? సార్ ఖచ్చితంగా ట్రీట్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈస్ ద బెటర్ సూటబుల్ వర్డ్. సో ఇన్ మెడికల్ టర్మినాలజీ పర్టికులర్ ట్రీట్మెంట్ తోటి కంప్లీట్గా క్యూర్ అవుతుంది అనేది ఏ కాన్సెప్ట్లో కూడా లేదు, చెప్పలేం. లైక్ హోమియోపతి కావచ్చు, అలోపతి కావచ్చు, పర్టికులర్ సర్జరీ కావచ్చు, పర్టికులర్ ఆయుర్వేదం ట్రీట్మెంట్, వాట్ ఎవర్. నేను ఇక్కడ ఏం చెప్తానంటే దిస్ ఇస్ ద బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్. ఓకే, అన్నిటికంటే ది బెస్ట్ ఉంటుంది. దిస్ ఇస్ ద బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్. ఓకే, సో దట్ డెఫినెట్లీ ఇట్ విల్ బి ఏ బ్యాకప్. ఇప్పుడు ఇది ఒక అడిషనల్ బ్యాకప్ గా ఉంది. ఇప్పుడు స్టెమ్ సెల్ స్టోర్ చేసుకోకపోతే యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ మెడికల్ ట్రీట్మెంట్స్, మీకు ఏదైతే ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి అవి అట్లాగా అవైలబిలిటీ ఉంటాయి. బట్ స్టెమ్ సెల్స్ కనుక మీరు ఆప్ట్ చేసుకోగలిగితే ఇట్ విల్ బి ఏ బెటర్ బ్యాకప్ లాగా మనకి హెల్ప్ అవుతుంది. ఓకే, ఈ స్టెమ్ సెల్స్ గురించి నాకు కొంత బేసిక్ ఐడియా ఉన్నప్పుడు నేను అనుకున్నాను నా బాబు పుట్టిన తర్వాత పాప పుట్టినప్పుడు ఖచ్చితంగా నేను ఈ స్టెమ్ సెల్స్ అనేవి కలెక్ట్ చేయాలి అని చెప్పి. బట్ నేను ఆ టైంలో కువైట్లో ఉండడం వల్ల నేను అక్కడ ఆ పని చేయలేకపోయాను. కానీ అప్పటి నుంచి కూడా ఇలాంటివి విన్నప్పుడు అరే నేను నా కొడుకు స్టెమ్ సెల్ తీసి పెట్టలేదే అని చెప్పి ఒక చిన్న ఎక్కడో బాధ ఉండిపోయింది. కేవలం అదొక్కటే ప్రాసెస్సా తీసి పెట్టడానికి, ఇంకేమైనా ప్రాసెస్ ఉందా అనేది నాకు చాలా రోజు డౌట్. నాకే కాదు చాలా మంది ఆడియన్స్కి కూడా, సార్ మా పిల్లలు పుట్టేశారు మేము అప్పుడు తీసి పెట్టలేకపోయాం, మరి ఇప్పుడు ఏమైనా ఛాన్స్ ఉందా తీసి పెట్టడానికి? సార్ చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు. ఇక్కడ నేను ఫర్ ఎవ్రీ ఎక్స్పెక్టెడ్ పేరెంట్కి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే, ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ బేబీ, స్టెమ్ సెల్ స్టోరేజ్ గురించి ఫస్ట్ అవేర్నెస్ తీసుకోండి. ఈజ్ ఇట్ రియల్లీ ఇంపార్టెంట్, ఈజ్ ఇట్ రియల్లీ హెల్ప్ఫుల్ ఆర్ నాట్, ఎంతవరకు ఇది యూజ్ అవుతుంది అనేది ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ తీసుకోండి. దెన్ యూ డిసైడ్ వెదర్ అది మీకు కావాలన్నా వద్దా.
మీ బేబీకి అది మీకు అవసరమా లేదా, స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారా, అఫోర్డ్ చేయాలనుకుంటున్నారా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. నేను పాస్ట్ 10+ years నుంచి నేను వర్క్ చేస్తున్నాను ఈ ఇండస్ట్రీలో. In my experience, there is many clients who are well educated and who are well affordable also, but unfortunately they miss to preserve their baby stem cells. Yes. మీరు చెప్పిన లాంటి కొన్ని రీజన్స్ వ్యాలిడ్ రీజన్స్ ఏ ఉండొచ్చు, కొన్నిసార్లు వాళ్ళు చూడొచ్చు అన్నట్టుగా కావచ్చు. సో నేనేం చెప్తానంటే బై 7th month మీరు చేయాలనుకున్న రీసెర్చ్ మొత్తం చేసేసి you took your decision. Okay. ఎందుకంటే ఆఫ్టర్ 7th month you can expect delivery at any point of time. Exactly. సో మీరు ముందుగానే రిజిస్టర్ చేసుకుంటే, ముందుగానే ఆప్ట్ చేసుకుంటే మిస్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉండదు. ఓకే. సో ఫస్ట్ ఆ మిస్ అవ్వకుండా ఉండడం కోసం ప్లాన్ చేసుకోండి. సో ఒకవేళ మిస్ అయితే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అనేది నేను చెప్పే ముందుగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ స్టెమ్ సెల్స్ అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ స్టెమ్ సెల్స్. సో స్టెమ్ సెల్స్ టైప్స్ చెప్పాలంటే మనకి ప్రధానంగా 3 types ఆఫ్ స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్, అడల్ట్ స్టెమ్ సెల్స్ అండ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్. ఓకే. సో వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ స్టెమ్ సెల్స్ అంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి కార్డ్ బ్లడ్ స్టెమ్ సెల్స్, అంబ్లికల్ కార్డ్ స్టెమ్ సెల్స్ అనేది మెయిన్ సోర్స్ ఆఫ్ స్టెమ్ సెల్స్. నెక్స్ట్ డెంటల్ పల్ప్, ఓకే, అండ్ అడిపోస్ టిష్యూ అండ్ ఆబ్వియస్లీ బోన్ మ్యారో. ఓకే. దీస్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ స్టెమ్ సెల్స్. సో వీటిల్లో మనం ముఖ్యంగా అంబ్లికల్ కార్డ్ని మనం ప్రిఫర్ చేస్తాం. అంటే బొడ్డు కట్ చేసినప్పుడు, బొడ్డు పేగుని మనం కట్ చేసినప్పుడు దాని నుంచి మనం ఇది మేము స్టోర్ చేసుకోవాలనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. ఓకే. ఎందుకు దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్, ఎందుకు బెస్ట్ ఆప్షన్ అంటే మీరు రిమైనింగ్ సోర్సెస్ మీరు కనుక గమనించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ టూతే తీసుకుందాం. సో మిల్క్ టూత్ అనేది సెకండ్ సోర్స్. ఓకే. అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ మీరు మిస్ అయ్యారు అంటే దిస్ విల్ బి ద సెకండ్ సోర్స్. సో విత్ డాక్టర్స్ రికమెండేషన్ యూ కెన్ స్టోర్ యువర్ మిల్క్ టూత్ ఆల్సో. ఓకే. ఓకే. బట్ ఈ ఎందుకు మేము మిల్క్ టూత్ కంటే ముందు ఫస్ట్ ప్రయారిటీ దీనికే ఎందుకు ఇస్తాము అంబ్లికల్ కార్డ్ అంటే, అంబ్లికల్ కార్డ్లో మీకు 2 kinds ఆఫ్ స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ కార్డ్ బ్లడ్లో స్టెమ్ సెల్స్ ఉంటాయి విచ్ ఇస్ కాల్డ్ హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్, అండ్ కార్డ్ టిష్యూలో ఉంటుంది విచ్ ఇస్ కాల్డ్ మిసెన్కైమల్ స్టెమ్ సెల్స్. సో బోత్ కైండ్ ఆఫ్ స్టెమ్ సెల్స్ దొరుకుతాయి. ఓకే. ఓకే. అదే మీరు రిమైనింగ్ సోర్సెస్లో లైక్ అడిపోస్ టిష్యూ తీసుకున్నా లేదా మిల్క్ టూత్ తీసుకున్నా ఇక్కడ మీకు దొరికేది ఓన్లీ మిసెన్కైమల్ స్టెమ్ సెల్స్ మాత్రమే. ఓకే. ఇక్కడ మనకి హెమటోపాయిటిక్ ఉంటుంది, మిసెన్కైమల్ స్టెమ్ సెల్స్, బోత్ కైండ్ ఆఫ్ స్టెమ్ సెల్స్ మనకి అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ మనం చూస్ చేసుకో. దిస్ ఇస్ ద ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ మనం తీసుకుంటే లైక్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ట్రాక్ట్ స్టెమ్ సెల్స్ ఫ్రమ్ ద బోన్ మ్యారో, మిగిలిన ప్రాసెస్ అన్ని మీరు చూడండి. ఓకే. ఒక మెడికల్ ప్రొసీజర్ ఉంటుంది టు కలెక్ట్ ద స్టెమ్ సెల్స్. ఓకే. లైక్ ఇప్పుడు మిల్క్ టూతే ఉంది, యూ షుడ్ గో ఫర్ ద ఓపీజీ స్కాన్ తీపించుకోవాలి డెంటల్కి. దెన్ డాక్టర్ ఓకే అనాలి. సో డాక్టర్ మీకు ఇది అవసరము, ఓకే మీకు హెల్ప్ అవుతుంది, మీరు ప్రిజర్వ్ చేసుకుని ఆయన రికమెండ్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఆయన ఎక్స్ట్రాక్ట్ చేయాలి టీత్ని. ఓకే. సో హీ విల్ డిసైడ్ వెన్ ఇట్ ఈస్ సేఫ్ టు ఎక్స్ట్రాక్ట్. ఓకే. సో సమ్ మెడికల్ ప్రొసీజర్ ఇస్ ఇంక్లూడెడ్. సిమిలర్లీ లేదు అడిపోస్ టిష్యూ తీయాలి, సో అప్పుడు ఏమైనా లైపో ఫ్యాట్ నుంచి తీయాలి. Okay, so it is also followed by some medical procedure. Okay. And finally bone marrow. So generally bone marrow ante enti ekkada nunchi teestaru ante mana hip bone lo nunchi dan drill cheyadamu, then you can extract the stem cell. So ivanni koncham pain undochu and expensive undochu, and some little bit risky also. Risky in the sense man konta efforts pettalsi untundi. Ade ikkada mana at the time of delivery if you don't opt for stem cell storage, it will just throw it into the garbage. Yes. ఒక బయో వేస్ట్గా దానిని పడేయడం బదులు రిచెస్ట్ సోర్స్ ఉన్నటువంటి ఒక స్టెమ్ సెల్ని మీరు స్టోర్ చేయగలిగితే ఇట్ విల్ బి ఏ గ్రేట్ మెడికల్ బ్యాకప్ ఫర్ ద బేబీస్ ఫ్యూచర్ అండ్ ఈవెన్ ఫర్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో. ఫ్యామిలీ మెంబర్స్కి కూడా. ఎగ్జాక్ట్లీ. ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ నా ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు చెప్పిన దాంట్లో ఒకవేళ బాబు పుట్టేటప్పుడు నేను ఆ స్టెమ్ సెల్ మిస్ అయితే నాకు సెకండ్ ఆప్షన్ వచ్చి వాడికి పాలపళ్ళు ఊడేటప్పుడు దాంట్లో నుంచి మెడికల్ ప్రొసీజర్లో డాక్టర్ తీసి దాంట్లోంచి ఆ టిష్యూ తీసి దాంట్లో స్టెమ్ సెల్ తీసుకోవచ్చు. ఓకే. అండ్ సెకండ్ ఫస్ట్ వచ్చి పేగుతో, రెండోది వచ్చి పంటితో, మూడోది వచ్చి మీరు చెప్పినట్టు టిష్యూ అంటే కట్ చేసి ఎక్కడైతే ఆ ఫ్యాట్ ఉందో దాని నుంచి తీయడం, నాలుగోది వచ్చి బోన్ మ్యారో అంటే మన బోన్కి ఆపరేషన్ చేసి ఒక డ్రిల్ వేసి దాంట్లో నుంచి తీయడం. ఓకే, రైట్. ఓకే, ఇక్కడ వరకు ఓకే, నాకు క్లారిటీ వచ్చింది. మరి ఇప్పుడు మీరు అన్నారు అది తీస్తే ఫ్యామిలీ మెంబర్స్కి కూడా పనికొస్తుంది అని. ఎవరికి పనికొస్తుంది ఫ్యామిలీ మెంబర్స్ అంటే రిలేషన్స్, అమ్మ నాన్న, సిబ్లింగ్స్
సిబ్లింగ్స్కి. Yeah, అంటే ఒకరికి తీసి పెడితే నెక్స్ట్ పుట్టే వాళ్ళకి అవసరం లేదా? నో, అట్లని కాదు. ఓకే, ఇక్కడ మనము ఒకరికి తీసుకుంటే ఇద్దరికి పనికి వస్తుందా లేదా అనే దానికి కొంచెం ఆన్సర్ ఎగ్జాక్ట్ ఆన్సర్ మీకు చెప్పాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెమ్ సెల్స్ మీద లీగల్ రైట్స్ ఓకే బేబీకి ఉంటుంది, సర్టన్ ఏజ్ వరకు పేరెంట్స్కి ఉంటుంది. ఆఫ్టర్ దట్ లీగల్ రైట్స్ అనేది బేబీకి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు ఎల్డర్ బేబీకి మనం స్టోర్ చేస్తాం, యంగర్ బేబీకి స్టోర్ చేయలేదు. ఆఫ్టర్ సర్టన్ ఏజ్ యంగర్ బేబీకి అవసరమైనప్పుడు ఎల్డర్ బేబీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆథరైజేషన్ లెటర్ ఇస్తేనే దట్ స్టెమ్ సెల్స్ విల్ బి రిలీజ్డ్. దీంట్లో కూడా ఇంత లీగల్ ప్రొసీజర్ ఉంది? డెఫినెట్లీ. ఓకే. సో అప్పుడు ఆ బేబీ యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్ అనేది అయితే నేను ఇందాక మెన్షన్ చేశాను, దట్ విల్ బి మోస్ట్లీ యూజ్ఫుల్ ఫర్ వన్ సిట్టింగ్ ఓన్లీ. ఓకే, వన్ సిట్టింగ్కి మాత్రమే మోస్ట్లీ అది హెల్ప్ అవ్వచ్చు అంతే. మేబీ డాక్టర్స్ రికమెండ్ అంటే వాళ్ళ ట్రీట్మెంట్స్ ప్రోటోకాల్స్ కాదు, 1 or 2 times అవ్వచ్చు అంతే. ఓకే, అటువంటిప్పుడు ఒక బేబీ ఇంకొకరికి ఇవ్వాలా లేదా అనేది కంప్లీట్లీ అది వాళ్ళ ఓన్ చాయిస్. ఓకే, అవును, ఎందుకంటే ఒకేసారి యూజ్ అవుతాయి కాబట్టి వాళ్ళు చెప్పినట్టు నాకు రేపటి రోజు అవసరం అవుతాయి, అప్పుడు ఇప్పుడు నేను నా తమ్ముడికో అన్నకో ఇచ్చేస్తే నాకు ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పి వాళ్ళు. అండ్ ఇది 100% ఈ హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్ 100% బేబీకి సిబ్లింగ్స్ మ్యాచ్ అవుతాయని అష్యూరెన్స్ లేదు. అది కూడా టిష్యూ సెల్స్ మ్యాచ్ అవుతాయి. ఓకే, మెసెన్కైమల్ స్టెమ్ సెల్స్ ఏదైతే మెన్షన్ చేసామో దట్ విల్ బి మ్యాచ్డ్. ఓకే, టిష్యూ సెల్స్ వరకు మ్యాచ్ అవుతాయి. ఇవి హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో యూ షుడ్ గో ఫర్ HLA మ్యాపింగ్ టెస్ట్ బిఫోర్ గోయింగ్ ఫర్ ద ట్రీట్మెంట్ ప్రొసీజర్. సో మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, సఫిషియెంట్ పర్సెంటేజ్ ఆఫ్ మ్యాచ్ కాలేదు, దెన్ అప్పుడు మనకు వేరే చాయిస్ లేదు. ఓకే, అప్పుడు మీరు స్టెమ్ సెల్స్ మీరు పర్చేస్ చేసుకొని ట్రీట్ చేసుకోవాలనుకుంటే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. ఆ టైంలో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందా? డెఫినెట్లీ. అంటే అప్పుడు మనం మిలియన్స్లో ఉంటుంది. ఏంటి మామూలుగా ఆ ఛాన్స్ ఉందా, మనం అసలు పర్చేస్ చేసుకోగలమా? డెఫినెట్లీ ఉందండి. ఇప్పుడు కొంత ఇన్ఫర్మేషన్స్ ప్రకారం లైక్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కావచ్చు, సమ్ ఫిల్మ్ యాక్టర్స్ కావచ్చు, దే గాట్ ట్రీటెడ్ విత్ స్టెమ్ సెల్స్. అండ్ అట్ వాళ్ళు పుట్టిన టైంలో స్టెమ్ సెల్ స్టోరేజ్ అనే కాన్సెప్టే లేదు. దెన్ హౌ దే గాట్ దిస్ కైండ్ ఆఫ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అంటే దే పర్చేస్డ్, దే అఫోర్డబుల్, దే కెన్ అఫోర్డ్ అండ్ దే కెన్ గో ఫర్ దట్ కైండ్ ఆఫ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్. అంటే ఒకవేళ స్టెమ్ సెల్స్ పర్చేస్ చేసుకోవాలి కానీ మిలియన్స్లో ఉంటుంది. డెఫినెట్లీ. ఓకే, మీరు ఇందాక ఆ ఇద్దరు పిల్లల గురించి లీగల్ ఇష్యూస్ ఇవన్నీ ఒకరిది ఒకరికి కొంతవరకు మ్యాచ్ అవ్వచ్చు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటే నాకు ఒక సినిమా గుర్తొచ్చింది, ఆకాశ వీధులు అని చెప్పి. వాళ్ళకి ట్విన్స్ పుట్టడం, ఆ ట్విన్స్లో ఒకరిని ఇంకొకరికి అడాప్ట్ చేయడం, ఈ మెయిన్గా వీళ్ళ దగ్గర ఉన్న పిల్లవాడికి కొంత డిసీజెస్ రావడం, అది కూడా ఐ థింక్ క్యాన్సర్ సంథింగ్ ఏదో, అది క్యూర్ అవ్వాలి అంటే డాక్టర్ ఏం చెప్తారంటే ఖచ్చితంగా స్టెమ్ సెల్ కావాలి. బట్ స్టెమ్ సెల్ మేము తీసి పెట్టలేదు కదా అంటే, ట్విన్స్ ఉన్నారు కదా, ఆ అబ్బాయి బోన్ మ్యారో నుంచి ఇందాక మీరు చెప్పారు కదా మన బోన్ నుంచి మనం తీయచ్చు అని చెప్పి, రైట్? అలా తీసిన దాన్ని చెయ్యాలి అని చెప్పి ఈ సినిమా కాన్సెప్ట్ గుర్తొచ్చింది. కరెక్ట్ సార్. యాక్చువల్లీ మూవీస్ అనేవి జనరల్గా ట్రూ స్టోరీస్, రియల్ బేసిస్ స్టోరీస్ నుంచే వాళ్ళు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారంటారు కదా, ఇది అట్లాగే వచ్చిన మూవీనే. ఓకే, సో యాక్చువల్లీ స్టెమ్ సెల్స్ యొక్క అడ్వాంటేజెస్ మనకి ఎప్పటి నుంచి బాగా పీపుల్కి అవేర్నెస్ స్టార్ట్ అయింది అంటే, మెనీ ఇయర్స్ బ్యాక్ ఒక పేరెంట్స్కి ఉన్నటువంటి ఫస్ట్ బేబీకి హీ గాట్ ఎఫెక్టెడ్ విత్ సమ్ క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూ. అండ్ డాక్టర్స్ చెప్పింది ఏంటంటే స్టెమ్ సెల్స్ ఈజ్ ద ఓన్లీ ట్రీట్మెంట్ పాసిబిలిటీ, ఇదే సొల్యూషన్ అన్నట్టుగా చెప్పడం జరిగింది. బట్ ట్విన్స్ కాదు ఇక్కడ, ఓన్లీ దే హ్యావ్ ఓన్లీ వన్ బేబీ. ఓకే, ఒక బేబీనే ఉన్నారు, ఆ బేబీకి ప్రాబ్లం వచ్చింది. అండ్ అప్పుడు వాళ్ళకున్న ఓన్లీ ఆప్షన్ ఏంటి అంటే ఇంకొక బేబీని ప్లాన్ చేసుకొని ఆ బేబీ యొక్క స్టెమ్ సెల్స్ ని స్టోర్ చేసి with that help of stem cells they want to go for the treatment for the first baby. ఓకే, మీరు చూసిన సినిమాలో అడాప్షన్ తీసుకున్నటువంటి పేరెంట్స్ ట్రీట్మెంట్కి యాక్సెప్ట్ చేయరు, నాకు గుర్తున్నంత వరకు యాక్సెప్ట్ చేయరు. ఎందుకు యాక్సెప్ట్ చేయరు అంటే, బోన్ మ్యారో ఎక్స్ట్రాక్ట్ చేస్తే అప్పుడు ఈ బేబీ కూడా వీక్ అయ్యి ఇతనికి కూడా లైఫ్ రిస్క్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది కదా అనే ఒక సమ్ పర్సెంటేజ్ ఆఫ్ రిస్క్ ఛాన్సెస్ మేము తీసుకోము అని చెప్పి ఆ డిస్కషన్ మధ్య జరిగేటటువంటి ఆ డ్రామా, ఆ మూవీ. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఎందుకు అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏంది, డస్ట్బిన్ లో పడేసే బదులు వీ కెన్ స్టోర్ ఇట్ కదా. రైట్. పిల్లలు పుట్టిన కొన్ని రోజుల తర్వాత అది ఏదైతే అమ్మ నుంచి కట్ చేశారో ఆ పేగుని, అది కొన్ని రోజులు ఎండిపోయి రాలిపోతుంది.
ఇక్కడ నా మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ ఎండిపోయి రానిపోయిన తర్వాత దీని వెనకాల చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. అది మూఢనమ్మకాలు అనాలో ఏమనాలో, కానీ ఏమేమి జరుగుతాయంటే ఈ బొడ్డుని పేగుని తీసుకొని వెళ్ళి ఎవరికైతే పిల్లలు లేరు ఆడవాళ్ళు, వాళ్ళు అట్టి పండ్లో పెట్టుకొని తినేయమని చెప్పి, లేకపోతే పాలలో కలుపుకొని తాగేయమని చెప్పి, లేకపోతే అదేదో తాయిత్తులాగా చేసి వీళ్ళు వేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. మరి నిజంగా ఇలా చేస్తే పిల్లలు పుట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయా? యాజ్ ఏ స్టెమ్ సెల్ అవేర్నెస్ పర్సన్గా మీరేమంటారు? సార్ యాక్చువల్లీ ఇవన్నీ కూడా సైంటిఫికల్ ఎవిడెన్స్ లేనటువంటి అప్రోచెస్. టెక్నికల్గా చెప్పాలి అంటే ఆఫ్టర్ ఫ్యూ అవర్స్ అంబికల్ కార్డ్లో ఉన్నటువంటి మెసెంకైమల్ స్టెమ్ సెల్స్ ఏదైతే ఉన్నాయో ఇట్ విల్ ఎక్స్పైర్. ఓకే. అండ్ అంబికల్ కార్డ్ బ్లడ్లో ఉండే స్టెమ్ సెల్స్ అనేది వన్స్ బ్లడ్ క్లాట్ అయింది అంటే ఇట్ విల్ గాట్ ఎక్స్పైర్, చచ్చిపోతాయి ఫ్యూ మినిట్స్లోనే అవి చనిపోతాయి. అందుకని డెలివరీ అనేది వెరీ నెక్స్ట్ మినిట్ మేము కలెక్ట్ చేసుకుంటాం. ఓకే ఓకే. సో టెక్నికల్గా చెప్పాలి, సైంటిఫికల్గా చెప్పాలి అంటే ఇది పాసిబుల్ కాదు. కానీ జనరల్గా మనం మాట్లాడుకోవాలి అన్నట్లయితే ఇప్పుడు మనకు తెలియనంత మాత్రాన, సైంటిఫికల్గా ప్రూవ్ కానంత మాత్రాన ఏది కరెక్ట్ కాదు అని మనం చెప్పలేము. ఎందుకంటే మన వేదాల్లో చాలా చాలా విషయాలు ఉన్నాయి. వాటిని ఇంకా మనము ఆ ఇన్ఫర్మేషన్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోకపోవచ్చు. సో ఇట్ మే బీ రైట్, ఇట్ మే బీ రాంగ్. అది పీపుల్ యొక్క నమ్మకాల మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీరు నమ్మకాల గురించి మన టాపిక్ వెళ్ళింది కాబట్టి మనం ఒక మన పురాణాలు, ఆ ఇతిహాసాల గురించి మనం కనుక మాట్లాడుకున్నట్టయితే మహాభారతమే తీసుకుంటే కౌరవులు 101 మంది పిల్లలు. ఓకే. సో ఆమెకి 101 చైల్డ్ పుట్టారు అంటే సో ఏమైంది, ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్ ఏదైతే ఉందో దాన్ని అప్పటి మహర్షులు, సో వాళ్ళు నథింగ్ బట్ దే ఆర్ సైంటిస్ట్. ఓకే. సో వాళ్ళు వాళ్ళ యొక్క ల్యాబ్లోకి తీసుకెళ్ళి దే డెవలప్డ్ దట్ ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ ఇంటూ 101 బేబీస్. ఓకే. ఓకే. ఈవెన్ పంచపాండవులు తీసుకున్నా కానీ దే ఆర్ నాట్ బోర్న్ టు దేర్ బయలాజికల్ ఫాదర్. ఓకే. సో వాళ్ళు ఒక 5 దేవతల యొక్క వరప్రసాదం. సో వరప్రసాదం అని మనం అనుకుంటాం, బట్ కొంతమంది టెక్నికల్గా ఏమి అప్రోచ్ అవుతారు అంటే దే ఆర్ నథింగ్ బట్ లైక్ స్టెమ్ సెల్స్ ఇంప్లాంటెడ్ ఇన్ దేర్ మదర్. ఓకే. సో ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో టెక్నికల్గా సైంటిఫికల్గా ఇప్పుడు మనం మాట్లాడుకునింది ఎక్కడైతే లేదు. బట్ మన ఈవెన్ రీసెంట్గా కాదు, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఎస్వి యూనివర్సిటీలో ఉన్నటువంటి కొన్ని తాళపత్ర గ్రంథాల్లో కూడా స్టెమ్ సెల్స్ గురించి డిస్కస్ చేయడం, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి రాయడం అనేది మనం చూస్తున్నాం. దేర్ ఈస్ సమ్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఆల్సో రిగార్డింగ్ దట్. సో తాళపత్ర గ్రంథాల్లోనే స్టెమ్ సెల్స్ గురించి కాన్సెప్ట్ ఉంది అంటే అంతకంటే అప్పుడు ఉన్నటువంటి కాలంలో ఇంకెంత వరకు ఉందని మనము ప్రిడిక్ట్ చేయలేము కదా. ఎగ్జాక్ట్. సో ఇప్పుడు మనకున్న టెక్నికల్ నాలెడ్జ్ ప్రకారం, సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఏది కూడా లేదు. ఓకే. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ ఓన్. అంటే ఎప్పుడో మన పూర్వీకులు కూడా ఈ స్టెమ్ సెల్స్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేశారు, కానీ మేబీ మన దాకా అది అంత పర్ఫెక్ట్ గా పాస్ అవ్వలేదు. ఆ కాన్సెప్ట్ అయితే తెలియలేదు. ఉంది. అవును.